చిన్నప్పటి నుంచి నేను మా అన్నయ్య దగ్గర వసూలు చేసిందంతా ఇప్పుడు అమ్ములు వసూలు చేస్తుంది. నేను కూడా వైజాగ్ వెళ్ళిపోతున్నా. ఇదే నా లగేజ్. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి ఆ రీల్ కి. అందులో ఈ డ్రెస్ చాలా మంది అడిగారు ఎక్కడ కొన్నారు, డ్రెస్ లింక్ పెట్టండి అని చెప్పి. అయ్యాను ముద్దుల చెల్లెలు అమ్ము. హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో గాయస్, ఈ వ్లాగ్లో ఏం చూస్తారంటే మా అమ్ము మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోతుందనమాట. వాళ్ళు వచ్చి అప్పుడే 1 వీక్ అయిపోయింది, అసలు టైమే తెలియలేదు గైస్. ఈ మెయిన్గా ఈ రోజులైతే చాలా తొందరగా, ఈ వీక్ చాలా తొందరగా అయిపోయింది. అప్పుడే తను రావడం అయిపోయింది, ఇప్పుడు వెళ్తుంది కూడా. సో ఇప్పుడు 12:30కి వాళ్ళ ట్రైన్ అనమాట. టైం 11 అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు స్టార్ట్ అయిపోవాలి. సో లగేజ్ అంతా ప్యాక్ చేసేసి కార్లో అయితే పెట్టేసాము. ఇప్పుడు స్టేషన్కి స్టార్ట్ అయిపోదాం. మా అజ్జుగాడికి నా ఫీవర్ వచ్చేసినట్టుంది. నైట్ నుంచి ఫుల్ ఫీవర్, బాగా పేచి పెట్టేస్తున్నాడు. అండ్ మా అన్నయ్య వదిన అయితే చాలా మిస్ అవుతాను గైస్. సో గైస్ స్టార్ట్ అయిపోయాము. అయాన్, మీ మామ వెళ్ళిపోతున్నారు తెలుసు. ఎందుకంత సాడ్ ఉన్నావు? గట్టికి చెప్పు. హోమ్ సిక్ మామ కోసమా? మామని మిస్ అవుతావు మరి? మామిని మిస్ అవ్వవా? మాట్లాడు, ఇంట్లో గట్టిగా అరుస్తావుగా. నేనైతే చాలా మిస్ అవుతాను గైస్. మా అన్నయ్య వదిన కన్నా అమ్ములు ఎక్కువ మిస్ అవుతాను. అండ్ మా అజ్జు చూసారా కళ్ళ దగ్గర ఎలా గీసేసుకుంటున్నాడో. పిల్లలకి ఎప్పుడు టైం టు టైం నెయిల్స్ కట్ చేస్తూ ఉండండి, నాలా కొంచెం డిలే చేయొద్దు మీరు. గైస్ క్లైమేట్ చూసారా ఎంత క్లౌడీగా ఉంది. చిన్న చినుకులు కూడా పడుతున్నాయి. ఇంకా స్టేషన్కి వెళ్ళే దారిలో నేను మ్యాంగోస్ అయితే తీసుకొని మా అన్నయ్య వదినకి, మా మమ్మీ కోసం కూడా కొంచెం పంపిస్తున్నాను. నెల్లూరులో చాలా బాగా దొరుకుతాయి. నెల్లూరులో ఉలవపాడు దగ్గర దొరికే మ్యాంగోస్ ఇంకా ఫేమస్ అనమాట. చాలా బాగుంటాయి. వైజాగ్లో వచ్చే మ్యాంగోస్ కన్నా ఇది చాలా కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. మంచి టేస్ట్తో వస్తాయి. అదిగో అదే మా నెల్లూరు రైల్వే స్టేషన్. ఫైనల్లీ వచ్చేసాం. లగేజ్ అయితే తీసేస్తున్నాం బయటికి. గైస్ ఎందుకో తెలియదు, నేనైతే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. అప్పుడే వెళ్ళిపోతున్నారా, హోమ్ సిక్ ఫీలింగ్ వస్తుంది నాకు. గైస్ ఒక విషయం చెప్పనా, నేను కూడా వైజాగ్ వెళ్ళిపోతున్నా. ఇదే నా లగేజ్. గైస్ మా అయ్యా చూడండి, జా ఇది అండర్ గ్రౌండ్ అనమాట. ఈ సిస్టమ్ ఏదో బాగుంది కదా. అండర్ గ్రౌండ్ నుంచి వెళ్తున్నాం. గైస్ 1 వీక్ నుంచి అలవాటు అయిపోయింది. ఇప్పుడు నా అమ్ములు ఎక్కడ నేను ఎలా ఉంటాను చెప్పండి. ఇల్లు బోర్డుగా ఉంటది కదా, చూసి ఎలా నవ్వుతా తెలుసా, క్యూట్ గా. అయ్యా అమ్ములు మిస్ అవుతావా? अयन भैया को बाय बोलो. कभी चाहते అయ్యాను ముద్దుల చెల్లెలు అమ్ము. రాఖీకి వచ్చి రాఖీ కట్టాలంట. చిన్నప్పటి నుంచి నేను మా అన్నయ్య దగ్గర వసూలు చేసిందంతా ఇప్పుడు అమ్ములు వసూలు చేస్తుంది. గైస్ ట్రైన్ వచ్చేసింది ట్రైన్. గైస్ ఇప్పుడే ఇంటికి వచ్చాము అన్నయ్య వాళ్ళని పంపించేసి. గైస్ నేనైతే చాలా ఎమోషనల్ అయిపోయాను. ఏంటంటే అంతే కదా లైఫ్. మేము నెల్లూరు వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అన్నయ్య వదిన పాప ముగ్గురు వచ్చి మా ఇంట్లో ఇలా 1 వీక్ ఉన్నారు. అప్పుడే రోజులు కూడా చాలా తొందరగా గడిచిపోయాయి. హ్యాపీగా ఉన్న రోజులే తొందరగా గడిచిపోతాయి, అది మాత్రం నిజమే కదా. సో ఇంటికి రాగానే ఇల్లంతా చాలా బోడిగా అనిపించింది. అప్పటి వరకు సందడిగా పాపతో బాగా ఆడుకున్నాము. ఎనీహౌ మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడు వెళ్తామో ఏంటో వైజాగ్. ఇంకా
ఇప్పుడు సాయంత్రం మాకు ఒక ఫంక్షన్ ఉంది గైస్. ఆ ఫంక్షన్‌కి అయితే రెడీ అయిపోతున్నాను. చలో రెడీ అయిపోదాం. గైస్ అజ్జు కూడా పడుకున్నాడు. మా అజ్జు కూడా పడుకున్నప్పుడే నేను రెడీ అయిపోవాలి గైస్. గైస్ నేనైతే ఈ డ్రెస్ వేసుకోవాలనుకుంటున్నా. ఈ డ్రెస్ అంటే నాకు చాలా ఇష్టం. మా అయాన్ గాడి ఖత్నాకి కూడా వేసుకున్నాను నేను ఈ డ్రెస్. ఆ రీల్ చాలా వైరల్ అయింది గైస్. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి ఆ రీల్‌కి. అందులో ఈ డ్రెస్ చాలా మంది అడిగారు ఎక్కడ కొన్నారు? డ్రెస్ లింక్ పెట్టండి అని చెప్పి. లింక్ యాక్చువల్లీ ఇది నేను హైదరాబాద్‌లో తీసుకున్నా. హైదరాబాద్ కషిష్‌లో తీసుకున్నా ఈ డ్రెస్. సో, అందువల్ల నేను ఆఫ్‌లైన్ తీసుకున్నాను కాబట్టి ఆన్‌లైన్ లింక్స్ అయితే నేను పెట్టలేను కదా! అండ్ ఈ రస్ట్ ఆరెంజ్ ఈ కలర్ చాలా ట్రెండింగ్‌లో ఉంది. నాకు చాలా ఇష్టం. అండ్ దీని చున్నీ చూసారా? మొత్తం ఇలా వర్క్ వచ్చి చాలా బాగుంది. అది మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రావడం బట్టి ఎన్ని డిఎమ్స్ వచ్చాయో తెలుసా నాకు. మీ డ్రెస్ లింక్ పెట్టండి. ప్లీజ్ సెండ్ మీ ద లింక్ అని చెప్పి. బట్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి 4500. స్టిచ్డ్ మెటీరియల్ కాదు ఇది. సెమీ స్టిచ్డ్ మెటీరియల్ తీసుకున్నా. సో లెట్స్ గెట్ రెడీ. సో వెళ్ళేది ఎంగేజ్మెంట్‌కి కాబట్టి మరీ అంత హెవీ వద్దు, మరీ అంత సింపుల్‌గా వద్దు. నార్మల్ మేకప్ అయితే వేసుకుంటాను. అండ్ యూ ఆల్ నో మై ఫేవరెట్ సన్ స్క్రీన్. సో గైస్ రెడీ అయిపోయాను ఇలా సింపుల్‌గా. అండ్ చున్నీ వేసుకుంటే నా లుక్ కంప్లీట్. ఎలాగో రెడీ అయ్యాను కదా! కొన్ని రీల్స్ తీసుకుంటాను. నా ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను చూడండి. చూడండి. చున్నీ రివర్స్‌లో వేశాను. సో ఎలాగో రెడీ అయ్యాను కాబట్టి వెంటనే రీల్స్ తీసేసుకుంటాను. అండ్ అయాన్ని, అజహాన్ కూడా రెడీ చేసేయాలి. నా ఛానల్‌లో రీల్స్ అయితే అప్‌లోడ్ చేస్తాను చూసేయండి. స్టార్ట్ అయిపోయాం గైస్. వెళ్ళే దారిలో దోడ్లా డైరీ వస్తే ఇక్కడ జున్ను నాకు చాలా ఇష్టము. జున్ను లస్సీ తినడానికి అయితే ఆగిపోయాము. అయ్యా నేను తింటావు? నేను జున్ను లస్సీ. నాకు జున్ను లస్సీ. డాడీకి చెప్పేసావు జున్ను ఒకటి లస్సీ ఒకటి అని. గైస్ ఇంకా ఎంగేజ్మెంట్ అయితే స్టార్ట్ అవ్వలేదు కానీ అందరూ అయితే వచ్చేసారు. కొంచెం లేట్ అయిపోయినట్టుంది. అండ్ ఫోటోగ్రాఫర్ అక్కడ ఫొటోస్ తీసేస్తున్నాడు. నాకైతే ఫుల్ ఆకలి వేసేస్తుంది. నేనైతే లిటరల్లీ భోజనాల కోసమే వెయిట్ చేస్తున్నా. టడా భోజనాలు స్టార్ట్ అయిపోయినాయి. చూసారా మా నెల్లూరులో ఏ దావత్ అయినా కూడా అరిటాక్ మీదే వేస్తారనమాట. మా అయ్యానికి బ్యాడ్ లక్ గైస్ ఈరోజు చికెన్ లెగ్ పీసెస్ నా ప్లేట్ వరకు వచ్చి ఆగిపోయింది. పాప మా అయ్యానికి దొరకనే లేదు. మళ్ళీ తెస్తున్నారనమాట. ముస్లిమ్స్ దావత్ అంటేనే మటన్ బిర్యానీ. నేను ఆ మటన్ బిర్యానీ కోసమే వెయిట్ చేస్తున్నాను. అండ్ నెల్లూరు సైడ్ గైస్ బిర్యానీ అంటే మా నెల్లూరుదే. ఏ దావత్లో అయినా మటన్ బిర్యానీ సూపర్ ఉంటుందన్నమాట. మన వైజాగ్లో ఇలా దొరకనే దొరకదు. పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అంటే నాకంటే ముందు మా అజ్జుగాడు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. బాగా ఎంజాయ్ చేస్తాడనమాట. ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు అండ్ ఓపెన్ ప్లేసెస్ ఉంటాయి కదా ఆడుకుంటూ ఉంటాడు. ఇప్పుడు నైట్ ఎంత అవుతుంది తెలుసా? 10:30 అవుతుంది. అయినా వాడికి నిద్రే లేదు అసలు. ఆడుతున్నాడంటే ఆడుతున్నాడు. దానికి తోడు వాడు నానమ్మ తాతయ్య అందరూ వచ్చారు కదా, వాడికి వాళ్ళ తాతయ్య అంటే చాలా ఫేవరెట్ అనమాట. గైస్ ఇప్పుడే వచ్చాము ఫంక్షన్ నుంచి. చాలా టైర్డ్. టైం చూస్తే 11:30 అయిపోయింది. మా అజ్జుగాడు చూడండి బండి ఎలా తెచ్చుకుంటున్నాడో. రోజు నైట్ టైమ్స్ వాళ్ళ డాడీ బండి లోపల పెడతారు కదా, అది చూసి వీడు కూడా నా బండి కూడా బయట ఉండిపోయింది, నేను లోపల పెట్టేసుకుందామని తెచ్చుకుంటున్నాడు. చూడండి ఎంత తెలివైనోడో. మీరెవరైనా అలా చేస్తారా? మీ బళ్ళు బయటే పెట్టి పడుకుంటారు కదా. నువ్వేంటి చూస్తున్నావు? పడుకోవా? మార్నింగ్ స్కూల్ ఉంది, లెగాలి. సో గైస్ ఇంతటితో ఈ వ్లాగ్ని ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఇదో కొత్త ట్రెండ్ స్టార్ట్ చేశాడు. అంతే నేను వీడియోని ఎండ్ చేస్తున్నప్పుడు ఏదో ఒకటి గోల్ చేయడము. ఓకే గైస్ ఉంటాను ఇంకా. గుడ్ నైట్. బాయ్ బాయ్ గైస్.